హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే గ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఈ పథకం లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ అంటే 2025-26 ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సెంట్రల్ కేబినెట్ సమావేశమైంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం వేసింది. ఈ మేరకు కేబినెట్ వివరాలను మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ మీడియాకు వివరించారు. ఉజ్వల్ పథకం కొనసాగింపు కోసం 12,000 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా కూడా 10.33 కోట్ల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇక ఉజ్వల్ పథకం కింద 14.2 కిలోల సిలిండర్పై 300 రాయితీ అంటే ఏటా 9 సిలిండర్లకు వర్తింపచేస్తుంది.